ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మే 20న 5వ దశ పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది. యూపీ, మహారాష్ట్రలో కీలక స్థానాలకు 5th ఫేజ్ లోనే పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, లాలూ కూతురు అలాగే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళ భవితవ్యాన్ని 5వ దశలో ఓటరు తేల్చబోతున్నాడు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు చేరుకుంటుంది. ఇప్పటికే 4 దశల ఎన్నికలు పూర్తవగా ఈ నెల 20న 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు వేయనున్నారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లోని 14 ఎంపీ స్థానాలకు 5వ విడతలో పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చనీయాంశమైన అమేధి, రాయ్బరేలీ నియోజకవర్గాలకు కూడా ఈ ఫేజ్లోనే పోలింగ్ ఉంది. ఈసారి మొత్తం 695 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. 5వ దశలో జమ్మూ కాశ్మీర్, లదఖ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలు, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 5వ దశ ఎన్నికల్లో బరిలో కీలక అభ్యర్థులున్నారు. వారిలో ముఖ్యంగా అందరి చూపు రాహుల్ గాంధీపై ఉంది. ఆయన రాయ్బరేలీ నుంచి నిలబడ్డారు. రాహుల్ గాంధీపై పోటీగా బీజేపీ యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ నిలిచారు. రాహుల్ ఇప్పటికే కేరళలోని వైనాడ్ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసింది. 2019లో వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలిచారు. ఈసారి ఎలాగైనా రాయ్బరేలీ నుంచి రాహుల్ గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. యూపీలో మరో వీఐపీ సీట్ అమేథీ. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలిచి అమేధీ స్థానాన్ని గాంధీ కుటుంబానికి దూరం చేశారు. ఈసారి స్మృతి ఇరానీకి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఆయన గాంధీ కుటుంబానికి లాయలిస్ట్. అమేధీ నుంచి స్మృతి ఇరానీకి ఇది 3వ ఎన్నిక. రాహుల్ గాంధీ 3 సార్లు అమేధీ ఎంపీగా ఉన్నారు. యూపీలో మరో హాట్ సీట్ లక్నో. ఇక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ బరిలో నిలిచారు. ప్రత్యర్థిగా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోతా రాజ్నాథ్ సింగ్తో తలపడనున్నారు. ఉత్తరప్రదేశ్లోని మరో ఇంపార్టెంట్ సీట్ కైజర్గంజ్. రెజ్లర్ల వివాదాల్లో ఇరుక్కుని ఈసారి పోటీకి దూరమైన బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కైజర్గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్గా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన నేరారోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ను తప్పించి ఆ స్థానంలో ఆయన కుమారుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక బీహార్లోని సెరన్ మరో కీలకమైన స్థానం. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి సెరన్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీని ఆమె ఢీకొడుతున్నారు. 2014లో మాజీ సీఎం రబ్రీదేవిపై విజయం సాధించిన రూడీ 2019 ఎన్నికల్లో లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మామ చంద్రికా రాయ్పై విజయం సాధించారు. బీహార్లోని మరో హాట్ సీట్ హజీపూర్. ఇక్కడి నుంచి లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ కీలక అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఆర్జేడీ అభ్యర్థి చంద్రరాంపై పోటీ చేస్తున్నారు. 5వ దశ ఎన్నికల్లో ఇంకో వీఐపీ సీటు ముంబై నార్త్. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తొలిసారి పోటీ చేస్తున్నారు. పీయూష్ గోయల్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఇక 5వ దశ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 12%. మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా అందులో మహిళల సంఖ్య 82 మాత్రమే. పోటీ చేస్తున్న వారిలో 23% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. సీరియస్ క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు 18% మంది ఉన్నారు. మొత్తం 7 దశలు కాగా ఇప్పటి వరకు 4 దశలు పూర్తయ్యాయి. మే 20న 5వ దశ ముగిస్తే దేశవ్యాప్తంగా 78.8% పోలింగ్ కంప్లీట్ అయినట్టు. మరో 12 రోజుల్లో మిగతా 2 ఫేజ్ల పోలింగ్ జరుగుతోంది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది.